అబ్యూజ్మెంట్ కు అడ్డాగా మారిన సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టారు పోలీసులు. బూతులు, అసభ్య కంటెంట్ షేర్ చేసిన వారిపై చర్యలకు రెడీ అయ్యారు. అబ్యూజ్మెంట్ ను కంట్రోల్ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ను వాడుతున్నారు. మరోవైపు బూత్ కంటెంట్ షేర్ చేస్తే 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారని చెబుతున్నారు పోలీసులు. సోషల్ మీడియా అంటే ఒకప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలను ఇతరులతో పంచుకునే మీడియా. ఇప్పుడు బూతులకు, అసభ్య కంటెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. సీఎం, ప్రతిపక్ష నేత, హీరో, అధికారి, కామన్ మ్యాన్ అయినా హోదా, మర్యాద లేకుండా పోస్టు పెట్టడమే కామన్ అయింది. కొందరు చెప్పరాని భాషతో విరుచుకుపడుతున్నారు. మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా విషం చిమ్ముతున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం అబ్యూజ్మెంట్స్ బాధితుడే. తనపై, తన కుటుంబంపై జరుగుతున్న బూతుల దాడిని ఇటీవలే అసెంబ్లీ వేదికగా బయటపెట్టారు. ఇలాంటి వారిని వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. సీఎం ఆదేశాలతో సోషల్ మీడియా అబ్యూస్ పై ఫోకస్ పెట్టారు పోలీసులు. ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష, ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత వాడిని అడుగుతున్న ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. సోషల్ మీడియాలోని అబ్యూజ్మెంట్ ను 2 దశల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పోలీసులు భావిస్తున్నారు. మొదటి దశలో సామాజిక మాధ్యమాలను అడ్డాగా చేసుకుని అసభ్యకర కామెంట్లు పెడుతున్న వారిని గుర్తిస్తున్నారు. రెండో దశలో బూత్ కంటెంట్ అప్లోడ్ చేస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. అబ్యూజ్ పోస్టులను, బూత్ కామెంట్లను ఆటోమేటిక్ గా గుర్తించి అలర్ట్ చేసేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ను వినియోగించబోతున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ అవసరం ఉండడంతో లేఖ రాశారు. ఇక ఏఐ ఆధారిత ఫిల్టర్లతో అసభ్య కామెంట్లను ఆటోమేటిక్ గా బ్లాక్ చేసే సిస్టమ్లు ఏమేమి ఉన్నాయో కూడా పోలీస్ శాఖ స్టడీ చేస్తుంది. దీంతో పాటు సినీ నటులు, యూట్యూబర్లతోనూ వీడియోలు చేయించాలని ఆ శాఖ ప్లాన్ చేస్తున్నట్టు వివరించారు. మరోవైపు పాఠశాలల్లో డిజిటల్ ఎథిక్స్ ను ఒక సబ్జెక్ట్ గా చేర్చాలని సీఎం చెప్పడంతో ఆ దిశగా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆన్లైన్ లో బూత్ కంటెంట్ ను అడ్డుకునేందుకు పోలీస్ శాఖ ప్రత్యేకంగా సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేసి నిఘా పెడుతుంది. దీంతో సోషల్ మీడియాలోని ప్రతి పోస్టు ఈ సెల్ రాడార్ లో ఉండనుంది. ఫేస్బుక్ నుంచి వాట్సాప్ దాకా మానిటరింగ్, గ్రామీణ ప్రాంతాల్లోని వాట్సాప్ గ్రూపులపైన నిఘా ఉంచుతున్నారు. ఈ మేరకు ఆయా విలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో పోలీసులు జాయిన్ అవుతున్నారు. ప్రతి గ్రామంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ను అపాయింట్ చేస్తూ అటు డ్రగ్స్ తో పాటు ఇలాంటి అబ్యూస్ కంటెంట్ పై మానిటరింగ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,000కు పైగా వాట్సాప్ గ్రూపులపై పోలీసులు నిఘా పెట్టారు. ఫేక్ అకౌంట్లను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ను సైతం వాడుతున్నారు. ఒక్కొక్కరి ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి వారి లొకేషన్ ను కనిపెడుతున్నారు. ఏ అసభ్య పోస్టును వదలబోమని, ఫేక్ అకౌంట్ వెనుక ఎవరున్నా, ఎక్కడున్నా పట్టి తీరుతామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఫేక్ అకౌంట్లతో బూత్ కామెంట్లు, కంటెంట్ పెట్టడమే కాకుండా రెచ్చగొట్టేలా అబ్యూజ్డ్ కంటెంట్ వాడుతున్న కొందరిని గుర్తించారు. వారందరిపై సైబర్ క్రైమ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసి సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిపై ఇటీవల కిరణ్ అనే యువకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెనుదుమారం రేపాయి. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో భారతి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి కిరణ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనను టీడీపీ సర్కారు సైతం సీరియస్ గా తీసుకుంది. త్వరలో సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తుంది. మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తల్లిపై కూడా కొందరు తప్పుగా పోస్టులు పెట్టారు. ఏదో కమెంట్ పెట్టాం, బూత్ కంటెంట్ షేర్ చేశాం, మనకేమవుతుందనుకుంటే పొరపాటే అంటున్నారు పోలీసులు. అసభ్య కంటెంట్ షేర్ చేస్తే 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమానా విధించే ఛాన్స్ ఉంటుందంటున్నారు. సోషల్ మీడియాలో ఒకరి గౌరవాన్ని దెబ్బతీసే పోస్టులు పెడితే 2 ఏళ్ల వరకు సాధారణ జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందంటున్నారు.